హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం 2024లో పోలీ పాడ్యమి ఎప్పుడు వస్తుంది? ఒత్తులు వెలిగించే సమయం, ఎన్ని ఒత్తులు వెలిగించాలి, పూజా విధానం, పోలీ పాడ్యమి వ్రత కథ గురించి తెలుసుకుందామండి. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుండి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. పోలీ పాడ్యమి మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజున చేస్తాము. అనగా కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు చేస్తాము. ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యుడు రాకముందే ఆచరించవలసిన విధానం ఇది. అందువలన 2024లో పాడ్యమి ఏ తారీఖు వచ్చింది, ఏ వారం వచ్చింది, ఏ టైంలో ఒత్తులు వెలిగించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. 2024లో డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటల 2 నిమిషాలకు ప్రారంభమై 11 గంటల 58 నిమిషాలు సోమవారం డిసెంబర్ 2వ తారీఖు పాడ్యమి ముగిస్తుంది. అందువలన కృతికా నక్షత్రం ఉన్నప్పుడే ఈ దీపాలను వెలిగించాలి కనుక సోమవారం డిసెంబర్ 2వ తారీఖు 6 గంటల 18 నిమిషాల లోపు ఈ దీపాలను వెలిగించాలి. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదండి. మనం ఇప్పుడు పోలీ పాడ్యమి పూజా విధానం, పోలీ పాడ్యమికి ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఈ పోలీ పాడ్యమికి 35 ఒత్తులను వెలిగిస్తామండి. నెలలో హెచ్చుతగ్గులు ఉంటాయి కనుక 31 ఒత్తులు నెల మొత్తం కింద, 2 ఒత్తులు వినాయకుడి కింద, 2 ఒత్తులు గంగాదేవికి వెలిగిస్తాము. ఇలా 35 ఒత్తులు తీసుకుంటాము. కుంభవత్తులు లేదా తామర ఒత్తులు అంటామండి, వాటిని తీసుకోవాలి. పోలీ పాడ్యమి ముందు రోజు అరటి బొత్తలండి, మార్కెట్లో దొరుకుతాయి ఇవి. అరటి బొత్త తెచ్చుకోవాలి. ఈ 35 కుంభవత్తులను ముందు రోజు ఆవు నెయ్యితో నానబెట్టుకోవాలి, లేదా నువ్వుల నూనెతో అయినా నానబెట్టుకోవచ్చండి. ఈ అరటి బొత్తకి పైన 7 ఘాట్లు పెట్టుకోవాలి. మనకి థమ్సప్ సీసా మూతలు లాంటివి ఉంటాయి కదండి, వాటితో ఘాటు పెట్టుకొని చిన్నగా పెచ్చు తీస్తే సరిపోతుంది. ఎక్కువగా రంధ్రం పెట్టుకోకూడదు, హోలు పడితే నీటిలో మునుగుతాయి. అందుకని లైట్గా పైన పెచ్చు తీసుకోవాలి. ఈ ఒక్కొక్క ఘాట్లో 5 ఒత్తులు చొప్పున 7 ఘాట్లలో 35 ఒత్తులు పెట్టుకుంటాము. పోలీ పాడ్యమి రోజు పల్లెటూరులో అయితే నది దగ్గరికి వెళ్ళి నదిలో స్నానం చేసి మంచి శుభ్రమైన స్థలం చూసుకొని ముగ్గు వేసుకొని శివపార్వతుల పటం పెట్టుకొని గౌరీదేవిని చేసుకొని గంధం, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలు పెట్టుకోవాలి. పటం దగ్గర దీపారాధన చేసుకోవాలి. అరటి బొత్తలో ఉన్న ఈ 35 ఒత్తులను వెలిగించి గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని 4 గింజలు అక్షంతలు వేసి 1 రూపాయి చిల్లర పెట్టుకొని చలిపిండి వడపప్పులతో ఈ అరటి బొత్తల్లోకి నీరు రాకుండా అటు ఇటు అడ్డం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర కొబ్బరికాయను కొట్టి హారతి ఇచ్చి 2 లేదా 5 కలిసి అరటి బొత్తలను నదిలో వదులుతారు. తరువాత తాంబూలం ఇవ్వటం, అందుకోవటం చేసి ఇంటికి తిరిగి వస్తారు. రేవు కానీ నది కానీ దగ్గరలో లేనివారు ఈ కార్యక్రమం అంతా ఇంట్లో తులసమ్మ దగ్గర ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అలకాలి. ఆవు పేడతో అలకడానికి అవకాశం లేనట్లయితే గచ్చు మీద అయితే కనుక కొంచెం ఆవు పేడ నీళ్లను అయినా చిలకరించుకోవాలి. స్వచ్ఛమైనటువంటి వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. పద్మము, స్వస్తికము, శంఖము, చక్రము, కృష్ణపాదాలు వేసుకోవాలి. తులసి మొక్కకు కొద్దిగా నీరు పోసుకొని కొంచెం కాడకు గంధం రాసి పసుపు, కుంకుమలు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. ధూపం వెలిగించుకొని ఏదైనా ప్రసాదం నివేదనం చేసుకోవాలి. ఇత్తడి పళ్ళెం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇత్తడి పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పళ్ళెంలో నీరు పోసుకొని ఆ నీటిలో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసుకోవాలి. అరటి బొత్తకి బొట్లు పెట్టుకొని కుంభవత్తులు వెలిగించి ఆ అరటి బొత్తని నీటిలో వదలాలి. పోలీ పాడ్యమి కథ చదువుకోవాలి. కథ చదువుకున్నాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పెద్దవారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఈ పోలీ పాడ్యమి కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు.
ఈ పోలీ పాడ్యమి నోము జరుపుకోవటానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ, వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పోలీ స్వర్గం కథ అచ్చంగా మన తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రత్యేకతను, ప్రాధాన్యతను తెలియచేస్తుంది. అసలు ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, ఆచారం ఏమిటి అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలే ఈ పోలి. ఈ పోలీకి చిన్నప్పటి నుండి పూజలన్నా, వ్రతాలన్నా ఎంతో ఆసక్తి. కానీ అదే ఆసక్తి తన అత్తగారికి కంటికి ఇంపుగా ఉండేది. ఆచారాలను పాటించే హక్కు తనకే ఉన్నదని ఆ అత్తగారి అహంభావం. ఆ అత్తగారు తన గురించి తాను తన వంటి భక్తురాలు ఇంకెవరూ లేరని అనుకుంటూ ఉండేది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని మాత్రం కాదని తన మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. రోజు చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని ఇంటికి వచ్చేవారు. ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అని దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని ఏమీ అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేవారు. అయినా పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంచెం పత్తిని తీసుకుని దానితో ఒత్తు చేసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపాన్ని వెలిగించి ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఒక బుట్టను మూత పెట్టేది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా భక్తితో దీపం పెట్టింది. కార్తీక మాసం చివరి రోజు వచ్చింది. ఆ రోజు కూడా పోలిని ఇంట్లో వదిలేసి పోలీకి తీరిక లేకుండా పనంతా అప్పగించి మిగతా కోడళ్లతో అత్తగారు నదికి వెళ్లారు. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనంతా చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ఎంతో ముచ్చట వేసింది. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం ఒకటి ఇంటికి వచ్చింది. అత్తగారు మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా పోలీతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలని పోలి కాళ్లను పట్టుకొని వేళ్లాడే ప్రయత్నం చేసినా ఫలించలేకపోయింది. విమానంలో ఉన్న దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మష మనసు ఉందని మిగతా వారిని దించేశారు. ఆ అత్తగారు మిగతా కోడళ్ళు దేవదూతలతో, అదేమిటి, నెలంతా దీపారాధన చేసింది మేము కదా అని అడుగుగా దేవదూతలు వారితో, మీరు డాంబికముతో దీపారాధన చేశారు, భక్తితో చేయలేదు, ఇతరులకు ఈ పుణ్యం రాకూడదనేటటువంటి దుర్గుణంతో చేశారు, కనుక మీకు ఈ పుణ్యం రాలేదు అని చెప్పారు. అందువలన కార్తీక మాసంలో మనం లక్ష దీపాలు వెలిగించామా, 1000 దీపాలు వెలిగించామా, బాగా పూలు పెట్టామా, పళ్ళు పెట్టామా అనేది కాదు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికే మోక్షం కలుగుతుందని చెప్పటానికి ఈ పోలీ పాడ్యమి వ్రత కథ ప్రధానంగా నిలబడుతుంది. ఈ పోలీ పాడ్యమి వ్రత కథను తప్పకుండా దీపాలను వదిలాక అందరూ ఈ కథను చదువుకోవాలి, లేదా ఎవరైనా చదివేటప్పుడు వినాలి. ఈ వ్రత కథ చెప్పుకున్నాక శిరస్సుపై అక్షంతలు వేసుకోవాలి. ఈ విధంగా పోలీ పాడ్యమి జరుపుకోవాలండి. కార్తీక మాసం నెల మొత్తం దీపారాధన చేయటానికి వీలు పడని వాళ్ళు కూడా ఈ పోలీ పాడ్యమ రోజు దీపాలను వదిలితే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.